ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాంతి టాక్స్. మేమైతే కార్తీక సోమవారం పూజ అయితే చేసుకున్నామండి. చాలా అంటే చాలా బాగా చేసుకున్నాం. సో మార్నింగ్ లేచి దీపారాధన చేసుకుని ఉపవాసం ఉండి సాయంత్రం 6 o'clock అలా మళ్ళీ పూజ స్టార్ట్ చేసుకున్నాం. చక్కగా దీపాలు రెడీ చేసుకున్నాం, ఆవునే దీపాలు అండ్ బియ్యం పిండి దీపాలు రెడీ చేసుకొని, ఇంకా ప్రసాదాలు పులిహార, అలాగే చల్లమిడి, ఇంకా కొంచెం స్వీట్ పాకం గారెలు, ఇంకా అలాగే కొంచెం ప్రసాదం అయితే చేసుకున్నాము. సో దీపాలకి ఇలా బియ్యం పిండి ఇంకా కొంచెం బెల్లం అలాగే ఆవు పాలతోని నేను ఇలా బియ్యం పిండి దీపాలు రెడీ చేసుకున్నాను. అలాగే దేవుని కూడా పటాలన్నీ రెడీ చేసుకుని, సో దేవుడి దగ్గర ఇంకా విడిగా కూడా నేను ఒక లైక్ ఒక చిన్న టేబుల్ అరేంజ్ చేసుకుని ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా జరిగింది. సో ఉపవాసం ఒక ఎత్తు అయితే, ఇలా డెకరేషన్ చేసి స్వామిని మనం అంటే లైక్ పూజ చేసుకోవడం ఇంకొక ఇదనమాట. సో ఈ 1 month కూడా కార్తీక మాసం మేము చాలా బాగా చేసుకున్నాం. సో అలాగే ఇంకా ఇంట్లో కూడా మేనేజ్ చేసుకుంటూ పూజ చేయడం అయితే చాలా కష్టం. సో మధ్యాహ్నం ఒక 1 o'clock వరకు చాలా అంటే కొంచెం యాక్టివ్గా ఉన్నామండి. ఇంకా మధ్యాహ్నం 1 గంట నుంచి కొంచెం స్వామి అనుగ్రహం బాగుండడం వల్ల ఏదో బాగా చేసుకున్నాం. అండ్ ఏంటంటే ఈ పూజ వల్ల మనకి అన్ని మంచి శుభాలు జరుగుతాయి. సో ప్రతి ఇయర్ కూడా కార్తీక మాసం స్పెషల్ అయితే ఇయర్ ఇంకా మాకు స్పెషల్ అనమాట. సో డే బై డే ఎనర్జీ అయితే ఏమీ తగ్గలేదు. అలాగే పూజ చేసుకోవడం, చక్కగా మంచిగా డెకరేషన్ చేసుకోవడం. సో స్వామి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు కదా. సో అలాగే మన కార్తీక మాసంలో చాలామంది చాలా పూజలు చేస్తారు. అలాగే ఉపవాసం అన్నది స్పెషల్ అనమాట. మామూలుగా మనం పౌర్ణమి రోజు ఉపవాసం ఉంటాం, అలాగే సోమవారాలు కూడా చాలామంది ఉపవాసం ఉంటారు. ఇంకా చాలా మంచిదండి. మన లైఫ్లో గ్రోత్ అయితే ఉంటుంది, ఇంకా బాగుంటుంది. మనకేదో మంచి జరగాలని ఎప్పుడు పూజ చేయకూడదండి. సో దేవుడి మీద భారం వేసి మనం పూజ అయితే చేద్దాం అంతే. సో నా వరకు అయితే నేను అలాగే అనుకుంటాను అనమాట. సో చూసారు కదా, ఇలా నేను మా పూజా రూమ్లో అయితే ఇలా డెకరేట్ చేసుకున్నాం. సో మంచిగా అయితే పూజ చేసుకున్నామండి. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నైవేద్యాలు అయితే అన్నీ చేసుకున్నాం. సో ఏంటో తెలీదు, నిన్న ఒక డిఫరెంట్గా నాకు అంటే ఇంకా బాగా చేయాలని ఆ దేవుడు ఓపిక ఇస్తే ఇంకా బాగా చేస్తాండి పూజలు. సో నేనైతే అందరూ బాగుండాలి, సర్వే జన సుఖినో భవంతు అని ఆ ఒక్కటే అనుకున్నాను దేవుడికి. సో ఇది మా తులసి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇంకా అప్కమింగ్లో పూజస్ ఏమైనా ఉంటే నేను డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను. సో తులసి అన్నది ఈ మంత్ మనం తులసికి ఈ మంత్ ప్రత్యేకంగా పూజలు చేస్తారు. సో అలాగే నాకు తెలిసి ప్రతి ఇయర్ కూడా లైక్ ఎలా అంటే ఇయర్ మొత్తం అంతా చేసుకుంటే చాలా మంచిదండి. సో అట్లీస్ట్ మనము చాలా ఎక్కువ దీపాలు పెట్టకపోయినా సింపుల్గా ఒక చిన్న దీపం పెట్టినా సరిపోతుంది. తులసి చెట్టు ఇంట్లో ఉంటే చాలా మంచిది అంటారు. అలా పూజలు చేసుకుంటే ఇంకా మంచిది. సో గ్రోత్ అంతా మనకి తులసి బట్టే ఉంటుంది కాబట్టి. అండ్ మోర్ ఓవర్ ప్లాంట్స్ పెంచడం కూడా మంచిది. ఇంటికైతే పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందన్నమాట. సో ఇలా అయితే మేము కార్తీక సోమవారం పూజ అయితే చేసుకున్నాం. సో చాలా మంచిగా హ్యాపీగా జరిగింది. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.